ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక యజ్ఞంగా కొనసాగుతున్న స్వచ్ఛ భారత అభియాన్ ఏళ్లు దాటి బెహ్రెయిన్కు పాకింది. బెహ్రెయిన్లోని బీచ్లను శుభ్రం చేయాలనే లక్ష్యంతో ఏడాది క్రితం తెలుగు ఎకో వారియర్స్ను ఏర్పాటు చేశారు. ఈ మొదటి వార్షికోత్సవ వేడుకలకు సంపంగి సంస్థ చైర్మన్ డాక్టర్ సంపంగి రమేష్ హాజరయ్యారు. తమ సంస్థ తరఫున స్వచ్ఛ బెహ్రెయిన్ కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ స్వచ్ఛ యజ్ఞంలో మేము సైతం అంటూ భాగస్వాములైన తెలుగు వారియర్స్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంపంగి సంస్థ చైర్మన్ డాక్టర్ సంపంగి రమేష్తో పాటు తెలుగు కళా సమితి కువైట్ అధ్యక్షులు కృష్ణంరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి రామ్మోహన్, కోటగిరి నవీన్ కుమార్, మహేష్ మీరా, పరమేశ్వర్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీబీసీ ఛానల్లో హరిచింది ఒక వాయిస్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. మీకు ఇంత తెలుగుదలు ఎలా వచ్చినాయండి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, దాన్ని ఈసుకోలేని మీరు ఎప్పుడైతే చేసింది కదా, నేను ఎలా వచ్చిందని ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అతను చెప్పింది ఒకటే, నాకైతే భగవంతుడు ఎక్కువ టాలెంట్ ఎక్కువ పెద్దగా మెదడేమీ లేదు, ఏమీ లేదు, బట్ నా పరిసరాలు ఏంటంటే నా పరిసరాల ప్రభావం వల్ల నాకు ఈ తెలుగుదలు వచ్చినాయి. అంటే మీరు నాకు జ్ఞానం రావాలి అంటే ఖచ్చితంగా ఆ పరిసరాల మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పింది అనమాట. అంటే ఆయన ఏం పరిసరాలు అంటే, నా చుట్టూ పరిసరాలు నాకు నీట్నెస్, మా పేరెంట్స్ నాకు నీట్గా ఉంచేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు చూసినా కానీ ఆ ఫిజిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చేసి నేను చేసినని చెప్పింది అనమాట. అంటే నేను ఏమి ఇస్తుందంటే, ఎప్పుడైతే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయో ఆటోమేటిక్గా మనం కానీ మన పిల్లలు కానీ మనిషి ఆటోమేటిక్గా అది ఎక్కువ జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి మన భారతదేశం కూడా ఎక్కువ జ్ఞాన సంపద సంపాదించాలని చెప్పేసి ఆ రోజు గాంధీ గారు, ఈ రోజు మన మోడీ గారు కూడా చేయడం, ఆయన అదే సంకల్పంతో మీరు ఇక్కడ ఏమంటే మన భూమి ఏదైతుందో మనం అక్కడ పుట్టినా కానీ మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇది మన మాతృభూమి కానప్పటికీ మనం ఇక్కడ ఉంటాం, ఎక్కువ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం స్వచ్ఛంగా ఉంచుకోవడం అనేది ఎవరికి రాదు ఆలోచన. రియల్లీ మీకు ఈ ఆలోచన అంటే మామూలుగా మన దేశం కాదు కదా, మన ప్రాంతం కదా, మనం ఎందుకు చేయాలి, మన ఇన్స్పిరేషన్ లేకుంటే మన ఇండియాలో కూడా ఎక్కువ గవర్నమెంట్ చేయాలి అని చెప్తారు. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనది రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం, మీరు చేయడం, చేయడం అనేది చాలా గ్రేట్ అది.